టెక్నాలజీ సహాయంతో నేరాలు చేసే వాటిని సైబర్ క్రైమ్స్ అంటారు. సైబర్ క్రైమ్స్ 21 ఉన్నాయి. అందులో 5 వాటి గురించి తెలుసుకుందాం. ఈ సైబర్ క్రైమ్ చేయడం వలన భారత ప్రభుత్వ చట్టం నుండి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్య జైలు శిక్ష, అలాగే ₹1,00,000 నుండి 2,00,000 వరకు ఫైన్ కూడా వేస్తారు. అలాగే జరిగిన నేరం ఇంకా పెద్దదని రుజువైతే ఇంకా శిక్ష కఠినమవ్వచ్చు. కాబట్టి వీటిని ఎవరు ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈ క్రైమ్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనం ఒక్కో అటాక్ గురించి పూర్తి వివరంగా రానున్న రోజుల్లో ప్రత్యేక వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ సైబర్ క్రైమ్ వచ్చేసి హ్యాకింగ్. ఈ హ్యాకింగ్లో హ్యాకింగ్ వేరు, ఎథికల్ హ్యాకింగ్ వేరు. ఇవి రెండు ఒకటే అని అనుకోకూడదు. అలా అనుకుంటే పొరపాటే. హ్యాకింగ్ అనేది ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ సిస్టంలోకి చొరబడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొంగిలించడం, ఆ ఇన్ఫర్మేషన్తో అవకతవకలు చేయడం. ఈ హ్యాకింగ్ పూర్తి చట్ట విరుద్ధమైన పని. సెకండ్ సైబర్ క్రైమ్ వచ్చేసి సలామీ అటాక్. ఈ హ్యాకింగ్ని బ్యాంక్లో డబ్బులు దొంగిలించడానికి ఉపయోగిస్తారు. మరి ఇలా దొంగిలిస్తే బ్యాంక్ వాళ్ళకి, అకౌంట్ హోల్డర్కి ఈ విషయం తెలియదా అని అనుకోవచ్చు. ఈ సలామీ అటాక్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ అటాక్ వాళ్ళ మీద జరిగినట్టు కూడా తెలియదు. చిన్న చిన్న అటాక్ ఒక పెద్ద అటాక్ జరిగినట్లుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంక్ అకౌంట్ నుండి ప్రతి నెల ₹5 కట్ అవుతే అలాగే మీకు జరిగినట్టు 5,00,000 మంది బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతే ఆ సొమ్ము ఎంత పెద్దగా మారుతుంది కదా. ఇదే సలామీ అటాక్. దీన్నే సలామీ స్లైసింగ్ అటాక్ అంటారు. అలాగే మీ బ్యాంక్ ఖాతా నుండి ప్రతి నెల కట్ అవుతే ఏం జరుగుతుందో బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలి. మూడవ సైబర్ క్రైమ్ వచ్చేసి మాల్వేర్. మాల్వేర్లో రాన్సమ్వేర్, స్పైవేర్, అడ్వేర్, వార్మ్స్, ట్రోజన్స్, బోట్నెట్స్ వీటన్నిటిని కలిసి మాల్వేర్ అంటారు. ఈ మాల్వేర్ సహాయంతో మీ డాటాని దొంగిలించవచ్చు. అలాగే మీ కంప్యూటర్ని తీవ్రంగా డ్యామేజ్ చేయవచ్చు. ఇది కూడా చాలా పెద్ద సైబర్ క్రైమ్ కాబట్టి వీటి సహాయంతో ఒకరిని నష్టపరిచి ఒకరి ప్రైవసీని దొంగిలించే వారికి జైలు శిక్ష, ఫైన్ వేస్తారు. నాలుగవ సైబర్ క్రైమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రైవసీ. దీని గురించి చాలా మందికి తెలుసు. మనలో ఒకరు క్రాక్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయడం ఇల్లీగల్. ఇది కూడా ఒక క్రైమ్. అలాగే ఒక సాఫ్ట్వేర్ పర్చేస్ చేసి దాన్ని నలుగురికి షేర్ చేయడం, లేకపోతే పెన్ డ్రైవ్, హార్డ్వేర్ డిస్క్ వాటిని సేవ్ చేసి వాటిని ఇతరులకి అమ్మడం సైబర్ క్రైమ్ కిందికే వస్తుంది. ఐదవ సైబర్ క్రైమ్ వచ్చేసి ఫిషింగ్. హ్యాకింగ్లో చాలా ఫేమస్ అటాక్ ఈ ఫిషింగ్. మీకు మీరే వెళ్ళి మీ పాస్వర్డ్ని అటాకర్ చేతిలో పెడతారు. అయితే అటాకర్కి పాస్వర్డ్ ఇచ్చేది మీకు కూడా తెలియదు. అయితే అంత ట్రిక్కీగా అటాక్ చేస్తారు. మరి అటాక్లో మీ వీక్నెస్ని కనుక్కొని దాన్ని ఎరలాగా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నెట్ఫ్లిక్స్ అంటే చాలా ఇష్టం, కానీ మీ దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునే స్తోమత లేదు. దాన్ని తెలుసుకున్న హ్యాకర్ మీకు ఒక లింక్ని పంపిస్తారు. గెట్ ఫ్రీ నెట్ఫ్లిక్స్ అని, సబ్స్క్రిప్షన్ లైఫ్ లాంగ్ అని మెయిల్ ద్వారా కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కానీ చేరేలా చేస్తారు. ఎలాగో మీకు నెట్ఫ్లిక్స్ అంటే ఇష్టం కాబట్టి మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తారు. మీ పాస్వర్డ్, అన్ని మీ వివరాలు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్ని డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. దీన్నే ఫిషింగ్ అంటారు.